హలో గాయ్స్, అందరికి నమస్తే. ఈరోజు నేను చూశాను మహేష్ అన్న రిలీజ్ అయిన సినిమా మురారి. యాక్చువల్గా ఈరోజు మహేష్ అన్న బర్త్డే కాబట్టి మహేష్ అన్న బర్త్డే సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అయింది. సో హ్యాపీ బర్త్డే మహేష్ అన్న. మీరు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే యాక్చువల్గా ఈ సినిమా బదులుగా కలేజా సినిమా రిలీజ్ కావాల్సింది. కాకపోతే ఆ సినిమా కొన్ని అడ్డంకులు రావడం వల్ల దానికి బదులుగా ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఈ సినిమా చూసేంత వరకు నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. కాకపోతే ఈ సినిమా చూసిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మారిపోయింది. నాకు ఇది లైఫ్ టైం గుర్తుంటుంది. నేను మహేష్ అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ సినిమాని ఇచ్చినందుకు మా ఫ్యాన్స్కి. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది ఈ సినిమా. ఇంకా ఎవరైనా చూడలేదంటే ఈ సినిమాని చూసిన వాళ్ళైనా కానీ చూడని వాళ్ళైనా కానీ ఎవరైనా అందరూ తప్పకుండా చూడండి. ఎందుకంటే మీకు అంత బాగా నచ్చుతుంది ఈ సినిమాని. మిస్ చేసుకోకండి. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇది అందరికీ నచ్చుతుంది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ లవర్స్ కానీ అందరికీ నచ్చుతుంది. అందరూ మిస్ కాకండి. ఇంకా 3 days ఆడుతుంది. దయచేసి అందరూ వెళ్ళండి, ఎక్స్పీరియన్స్ మిస్ కాకండి. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ కృష్ణవంశీ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. మీకు కృతజ్ఞ మీకు మేము గ్రేట్ఫుల్ అండి. మాకు కానీ మా మహేష్ అన్నకు కానీ ఈ సినిమాని ఇచ్చినందుకు. ఎందుకంటే అంత బాగా నచ్చింది మా అందరికీ. ఎందుకంటే నేను ఈ సినిమా వల్ల పర్సనల్గా నేను చాలా విషయాలు కనెక్ట్ అయ్యాను. నా లైఫ్లో జరిగిన మూమెంట్స్ అన్ని నాకు చాలా మళ్ళీ రివైజ్ చేసుకున్నాను. ఈ సినిమా చూసేటప్పుడు నాస్టాల్జియాకి వెళ్ళాను నేను. అసలు నాకు అంత బాగా నచ్చింది ఈ సినిమా. నాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది. మళ్ళీ తప్పకుండా చూస్తాను. ఇంకా ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే మణి శర్మ గారు మీకు కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ సినిమాకి విజయం సాధించడంలో మీరు కూడా చాలా పెద్ద పాత్రనే పోషించారండి. బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఒకదానికి మించి మరొకటి ఉంది. అసలు హ్యాట్స్ ఆఫ్ అండి. నాకు మాటలు కూడా అసలు ఈ సినిమా మ్యూజిక్ గురించి చెప్పాలంటే అంత బాగా నచ్చింది. జనరల్గా ఈ సినిమా రిలీజ్ కాకముందు నేను సాంగ్స్ అయితే రెగ్యులర్గా వినేవాడిని. నాకు అప్పుడే చాలా బాగా నచ్చాయి. ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా చూసిన తర్వాత కూడా ఇంకా బాగా నచ్చుతుంది. థ్యాంక్స్ అండి మణి శర్మ గారు, మా మహేష్ అన్నకి ఇలాంటి ఆల్బమ్ ఇచ్చినందుకు. అండ్ బీజిఎంకి స్పెషల్ నోట్ ఇస్తున్నాను. ఇంకా క్యాస్ట్ విషయానికి వస్తే నాకు సోనాలి బింద్రే గారి మహేష్ అన్న గారి పెర్ఫార్మెన్స్ వాళ్ళంటే కెమిస్ట్రీ చాలా బాగా నచ్చింది. వాళ్ళిద్దరు నాకు చాలా ఫ్రెష్గా అనిపించింది. ఎందుకంటే నేను ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంకి చాలా చిన్నపిల్లగాన్ని, నాకు తెలియదు. నేను మహేష్ అన్నకి ఫ్యాన్ అయింది దూకుడు సినిమా దగ్గర నుంచి. అప్పటి నుంచి ప్రతి సినిమాను రెగ్యులర్గా మిస్ కాకుండా చూశాను. ఇంకా రిలీజ్లు కూడా చూసుకుంటూ వస్తున్నాను. రీసెంట్గా ఈరోజు చూసిన మురారి సినిమా నాకు చాలా నచ్చింది అన్నిటికంటే. ఎందుకంటే నేను పర్సనల్గా కనెక్ట్ అయ్యాను కాబట్టి. సో అందరూ చూడండి, ఎవరు మిస్ కాకండి. ఇంకా ఈ సినిమా హీరోయిన్ విషయానికి వస్తే ఆమె చాలా అద్భుతంగా చేసింది. మహేష్ అన్న పక్కన చాలా అద్భుతంగా నటించింది. చాలా అందంగా కనబడింది ఈ సినిమాలో. తనకి అసలు బాగా చేసింది. అసలు సినిమాలో సింక్ అయిపోయింది. అసలు మీకు కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకా ఈ సినిమా ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే వండర్ఫుల్ అండి. ఇట్స్ ఎ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి తప్పకుండా ఎవరు మిస్ చేయకండి. అందరూ వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళండి, అందరికీ నచ్చుతుంది. ఇంకా ఫైనల్ వర్డ్, ఇట్స్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇంకా రాబోయే ప్రతి సినిమాకి రివ్యూ ఇలానే ఇస్తుంటాను కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.